విశ్వ సృష్టికారకుడు పరమాత్మ విశ్వకర్మ ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు? సృష్టి జరగకముందు విశ్వకర్మ పరబ్రహ్మ స్థితి ఎలా ఉన్నదో వర్ణించిన ఏకైక సూక్తం. ఇటువంటి వర్ణన ఏ పవిత్ర గ్రంథంలోనూ లేదు, ఒక్క ఋగ్వేదంలో తప్ప. దీనిని ఆధారం చేసుకుని అనేక పురాణ కథలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఇది చదివితే దీనిలో ఉన్న రహస్యం ఏమిటో అర్థమవుతుంది. దీనినే నాసదీయ సూక్తం అంటారు. ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తంలో సృష్టి ఆరంభం గురించి చెప్పబడ్డ నాసదీయ సూక్తం గురించి అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సనాతన వైదిక ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది అనాది, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే సముద్రపు అలలపై నురుగులో ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంత కోటి విశ్వాలు. నీటి బుడగల మాదిరిగా విశ్వాలు నిత్యం అనేకం లయమవుతూ ఉంటాయి, కొత్తవి ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఎక్కడైనా హిందూ గ్రంథాలలో సృష్టి ఆది అంటే ఇప్పుడు అనంత కోటి విశ్వాలలో ఏదో ఒక విశ్వం యొక్క సృష్టి ఆదిగానే అర్థం చేసుకోవాలి. ఈ విశ్వం ఎందుకు ఉంది అంటే ఈ విశ్వం యొక్క ఉనికి కారణం ఏమిటి, ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి, ఈ విశ్వ నిర్మాణానికి వాడపడ్డ ఘటక ద్రవ్యాలు ఏమిటి, ఈ విశ్వం ప్రాదుర్భవానికి కారణభూతులు ఎవరు, మహా విస్ఫోటనంతో విశ్వం పుట్టింది అన్నారు. ఈ మహా విస్ఫోటనం ఎందుకు జరిగింది? ఈ విస్ఫోటనంతోటే కాలం పుట్టాయని అన్నాం కదా. విస్ఫోటనానికి ముందు స్థలమే లేకపోతే ఆ పెలిన పదార్థం అనగా బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉండేది? మహా విస్ఫోటనంలోనే కాలం పుట్టినప్పుడు విస్ఫోటనానికి ముందు అనే సమాసానికి అర్థం ఉందా అన్న ప్రశ్నలను మొదట లేవనెత్తిన వారు సనాతన ధర్మానికి చెందిన ఋషులే. ఋగ్వేదం 10వ మండలం 129వ నాసదీయ సూక్తం అనే మంత్రం ఉంది. ఎందుకంటే వర్ణించడం అనేది మనసుతో భాషతో చేసే పని. మనసుకు చాలా వేగవంతమైనది, శక్తివంతమైనది. అయినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అది అన్నిటినీ చెప్పగలదు, కానీ సర్వాతీతమైన పరమాత్మ విశ్వకర్మ గురించి చెప్పలేదు. మనసుకు ఆ స్థాయిని వర్ణించగల శక్తి లేదు. పరమాత్మని అనుభూతి చెందడం తప్పించి దాని భావంతో చెప్పలేము. అటువంటిది సృష్టికి పూర్వం ఏముందంటే ఏమి చెప్పగలం? సృష్టికి పూర్వం ఉన్నది కేవలం పరమాత్మ విశ్వకర్మ తత్వం మాత్రమే. పరమాత్మ విశ్వకర్మం తప్ప వేరొకటి లేదు. ఆయన కరుణతో ఆ పరమ సత్యం యొక్క చిన్న బిందువును ఈ సూక్తంలో చెప్పే ప్రయత్నం చేశాను. ఈ మంత్రంలోని భావం భాషకి అతీతం. సమాధి స్థితిలో మునులు అనుభవించిన, అవగాహన చేసుకున్న పరమాత్మ సత్యాన్ని భాష విధించి శృంఖలాలకి బద్దులై చెప్పారు. సరే, నాసదీయ సూక్తంలోని భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ సూక్తం నాసదీయ సూక్తం ఋగ్వేదం 10వ మండలం 129. ప్రజాపతి పరమేష్ఠి ఋషి. అప్పుడు అసత్తు లేదు, సత్తు లేదు, రజసి లేదు అనగా పాల పుంతలు, నక్షత్రాలు, లోకాలు ఏమీ లేవు. వ్యామం అనగా మహాశూన్యం తప్ప దానికంటే ఇతరమైనది ఏమీ లేదు. ఏమీ లేదు. ఆవరణ ఏమిటి? ఇతరమైనది ఏమీ లేదు. ఆవరణ ఏమిటి? ఎక్కడ దేనికి స్థానము అనగా అంతు తెలియని చోటు. ఆనందం. అజ్ఞాత జలది. గర్భంలో ఎంతో లోతుగా నిగూఢంగా ఉన్నట్లుంది. అజ్ఞాత జలది కనిపించని జలరాశి అనగా శుద్ధ చైతన్యం అంతటా వ్యాపించి ఉందని అర్థం. సృష్టి ఆదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవడం అనేది లేదు అనగా సత్తు లేదు, అసత్తు లేదు. అంతరిక్షం లేదు, అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కానీ ఏది లేదనడానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే, ఎవరిచే ఆవరింపబడి ఉంది? అది ఎక్కడ ఉన్నది? అప్పుడు మృత్యువు లేదు, అమరత్వం లేదు, రాత్రి పగలు అనే భేదం లేదు. వాయువు లేని చోట
సహజత్వంతో తనంతట తాను అతనొక్కడే ఉన్నాడు. అతడు మినహా మరొక్కరు లేరు. మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింభవలు లేవు. అన్నిటికీ అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేని మీద ఆధారపడి లేదు. ఆ బ్రహ్మం తప్ప వేరొకటి లేదు. అంతా శూన్యంతో కప్పబడి ఉన్నప్పుడు తపో మహిమ చేత ఆయన ఒక్కడే తనంతట తాను స్వయంభువై వ్యక్తమగుచుండెను. ఆ స్వయంభువే విశ్వకర్మ. అంత అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనానికి అందని ఆ బ్రహ్మం అనగా బ్రహ్మ పదార్థం మన అవగాహనానికి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం. తీవ్రమైన తాపం వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. అప్పుడు మొట్టమొదటిగా కోరిక ఉంది. అదే ఆయన మనసులో ప్రథమ రహితస్సు. దానిని దర్శించిన ఋషులు తమ బుద్ధి ద్వారా తెలుసుకుని అసత్తులో సత్తు ఉందని గ్రహించారు. ఇదే బర్గస్ అనబడే అపోజ్యోతి ఉన్నదని గ్రహించారు. దానికి కారణం కోరిక అనగా ఇచ్ఛ. అదే ప్రథమ బీజం పరబ్రహ్మము యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడ నుంచే విశ్వ ఆరంభం జరిగింది. విశ్వం వికసించింది. అది ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దానికోసం తమ హృదయాలను శోధించారో వారికి శక్తిని, పదార్థానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు. అతని యందు ప్రకాశించే శక్తి ఉన్నది. పనులు అనగా సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది పంచకర్మలు, శక్తి శూన్యానికి, దానిపైన క్రింద ఏముందో దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అద్భుతమైన ఆ శక్తి సారవంతమైన శక్తులను తయారు చేసింది. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో చూశారు. దేవతలంతా తరువాత జన్మించిన వారు. ఎక్కడి నుంచి ఈ సృష్టి ఎలా వచ్చిందో ఎవరూ చూడలేదు. ముందుగా ఉన్నది ఆ విరాట్ విశ్వకర్మ పరమాత్ముడు మాత్రమే. ఇక్కడ దేవతలు అంటే పంచబ్రహ్మలు. కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు అనగా పరబ్రహ్మం కాదు. పుణ్యఫలాలు కారణంగా దేవతా జన్మం పొందిన వారు ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైన వారు కూడా ఈ ప్రదోద్భావం తర్వాతే అస్తిత్వం సిద్ధించింది. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాకాశంలో దీన్ని ఎవరు ఉంచారు? ఇది పరమాకాశంలో ఉన్న అన్నిటికీ అధ్యక్షుడైన పరమాత్మ విశ్వకర్మ ఆ సృష్టికర్తకే తెలుసు. అన్ని ఎదిగిన వాడు సర్వసాక్షి ఆ పరమాత్మ ఒక్కడే. ఈ సృష్టి చేసి దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్న వాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఏమిటో తెలిసే ఉండాలి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే. సృష్టికి పూర్వం స్వయంభూగా వెలిసిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు మాత్రమే. ఆ తర్వాతనే సృష్టి, సూర్యుడు, భూమి, ఆకాశం, అగ్ని, నీరు, గాలి, పంచఋషులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలైన వారు జన్మించారు. నమో విశ్వకర్మణే సశేషం.